డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్లో పలు చోట్ల వర్షం దంచి కొడుతోంది. ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, హయత్ నగర్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, కృష్ణానగర్, యూసుఫ్ గూడల్లో భారీ వర్షం పడుతోంది. మరో 2-3 గంటలు వర్షం కొనసాగే అవకాశం ఉందని అధికారులు సూచించారు. ఇక లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని తెలిపారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఏకదాటిగా కురుస్తున్నటువంటి వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. ఇక నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి చూస్తుంటే కూడా ఎక్కడికక్కడ నగర వ్యాప్తంగా వర్షం అయితే దంచి కొడుతుంది. మధ్యాహ్నం అయితే తర్వాత దాదాపు 3 గంటల తర్వాత చూస్తుంటే పరిస్థితి మొత్తం మారిపోయింది. ఒక్కసారిగా హైదరాబాద్ లో ప్రతి ఏరియా కూడా, హైదరాబాద్ నగర వ్యాప్తంగా అలాగే నగర శివార్లో కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి బ్యాక్ టు బ్యాక్ అంటే దాదాపు 3 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. అయితే కొద్దిసేపటి కిందట శివ దాదాపు 7 గంటల పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ప్రతి ఏరియాలో అలాగే నగర వ్యాప్తంగా నగర శివార్లలో కూడా భారీగా వర్షం అయితే కురుస్తుంది. దాదాపు రాత్రి 11 గంటల వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం ఉన్నట్టుగా అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతున్నారు. ఇప్పటికే నగరంలో ఇతర ప్రాంతాల్లో కూడా దట్టమైన మబ్బులు అంటే మనం చూస్తున్నట్టయితే కొన్ని ఏరియాలో నగర చివరల్లో కూడా రాత్రి వరకు నగర వ్యాప్తంగా అంటే దాదాపు రాత్రి 12 గంటల వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఇటు కుషాయిగూడ, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, ఈతర, రాంపల్లి అంటే సిటీకి నగర శివారులో అయితే బీభత్సమైనటువంటి వర్షం అయితే పడుతుంది. ఎందుకంటే 1-2 గంటలు అనుకున్నటువంటి వర్షం కంటిన్యూగా నగర వ్యాప్తంగా ఇంకా కురుస్తూనే ఉంది. దాదాపు రాత్రి 10-11 గంటల వరకు కూడా సిటీలో ముఖ్యంగా చూస్తుంటే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఒక ఏరియా అంటూ లేకుండా ప్రతి ఏరియాలో కూడా భారీగా వర్షం అయితే దంచి కొడుతుంది. అలాగే రాజేంద్ర నగర్, మైలదేవరపల్లి, అత్తాపూర్, శివరాంపల్లి, బండ్లగూడ, కిస్మత్పుర, హైదర్పూర్, షాకోటేష్, హిమాయత్ సాగర్, నార్సింగి, మణికొండ, పుప్పలగూడ, కోకాపేట్, గండిపేట తదితర ప్రాంతాల్లో అయితే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు కూడా భారీ వర్షం అయితే దంచి కొడుతుంది. శివ, వీటిలో రోడ్లన్నీ కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ కూడా జలమయమైపోయాయి. భారీ వర్షం పడడంతో రోడ్లపై వరద నీరు కూడా భారీగా చేరుతుంది. అలాగే 2 వీలర్స్ అవ్వచ్చు, మనం చూస్తుంటే విజువల్స్ చూస్తుంటే 2 వీలర్స్ అయితే దాదాపు కార్లు అవ్వచ్చు, 2 వీలర్స్ అవ్వచ్చు ఎక్కడికక్కడ కూడా మెట్రో స్టేషన్ల కింద తలదాచుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ఖైరతాబాద్ నుంచి జూబ్లీహిల్స్, జూబ్లీ చెక్ పోస్ట్, మాదాపూర్, హైటెక్ సిటీ వరకు కూడా దాదాపు వందల సంఖ్యలో వెహికల్స్ కిలోమీటర్ల మేరకు కూడా ఆగిపోయాయి. అలాగే ఎక్కడ కూడా నీరు జామ్ అవ్వకుండా అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నారు. హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. జనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా కూడా ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడైతే పర్యవేక్షిస్తున్నారు. వర్షం వస్తుండటంతో మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. సో మొత్తానికి దానికి జాగ్రత్తలు కూడా నగర వాసులు అలర్ట్ గా ఉండాలి ఎప్పటికప్పుడు అంటూ చెప్తున్నారు. వాన తగ్గిన తర్వాత కూడా వాహనదారులు బయలుదేరాలని సూచించారు. మరోవైపు తెలంగాణకి కూడా రానున్న 2-3 రోజులు కూడా భారీ వర్ష సూచనలో ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా గత 2 రోజుల కిందట కూడా అధికారులు ఆదేశించారు. ఎందుకంటే దాదాపు 3-4 రోజుల వరకు సెప్టెంబర్ 17, 18 తేదీ వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తారు. మరోవైపు వాతావరణ శాఖ కూడా ఇప్పటికే తెలంగాణలో దాదాపు 8 నుంచి 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా మనం హైదరాబాద్ విషయానికి వస్తే శివ, హైదరాబాద్ పరిస్థితి చూస్తుంటే అయితే గత 3-4 రోజుల్లో ఒకలా ఉంది, ఇవాళ ఉదయం చూసుకుంటే ఒకలా ఉంది. కొద్దిసేపటి కిందట చూస్తుంటే దారుణమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు రాత్రి 10-11 గంటల వరకు కూడా పరిస్థితి సద్దుమని వెళ్ళలేదు. దాదాపు ఇళ్లలో నుంచి అత్యవసరమైన కూడా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా బయటికి వెళ్ళాలంటూ కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాలు చూస్తున్నట్టయితే కూడా 2 రోజులు సిటీ నగర వాసులకు సెలవులు కావడంతో కూడా ఇప్పుడిప్పుడే అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే సిటీకి చేరుకుంటున్నారు. వాళ్ళు కూడా ఎక్కడికక్కడ కూడా మెట్రో స్టేషన్ల కింద లేకపోతే షాపింగ్ సముదాయాల వద్ద కూడా ఎక్కడికక్కడ తలదాచుకుంటున్నారు. శివ, అయితే ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉంది? అలాగే హైదరాబాద్ లో పరిస్థితి చూసుకుంటే కొంత వీకెండ్ వల్ల పబ్లిక్ కొంత ఇబ్బంది పడని సిచ్యువేషన్ చూస్తాం. కానీ ఇదే వరవడి రేపు నుంచి కంటిన్యూ అయితే జనజీవనం ఇంకాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది కదా వినోద్? డెఫినెట్ గా శివ, ఈ 2 రోజులు నిన్న ఇవాళ చూస్తుంటే పరిస్థితి అంటే వర్ష ప్రభావం ఎక్కువ ఉన్నా కూడా జనజీవన స్రవంతికి ఇక్కడ మెయిన్ జీవనాధారం ముఖ్యంగా చాలా మంది నగరం వదిలిపెట్టి అంటే ఊళ్ళలోకి వెళ్లే వాళ్ళు అవ్వచ్చు, అలాగే వీకెండ్స్ కాబట్టి ఎటన్నా అవుట్డోర్ పిక్నిక్స్ లేకపోతే ఎటన్నా బయటికి వెళ్లే వాళ్ళు ప్రయాణం చేసే వాళ్ళు కూడా పెద్దగా వెళ్ళినా కూడా ఎలాంటి ఇంపాక్ట్ అయితే కనబడదు. కానీ ఇవాళ గడిస్తే రేపటి నుంచి వరుసగా 3 రోజులు
వర్ష సూచన ఉన్నది కాబట్టి తప్పకుండా నగర వాసులు అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళకూడదు. మరొక పక్క మనం చూస్తున్నాం శివ, ఇప్పుడు మాదాపూర్ లో అయితే పరిస్థితి దాదాపు కిలోమీటర్న్నర మేరకు వందల సంఖ్యలో వెహికల్స్ అయితే ఎక్కడికక్కడ జామ్ అయిపోయాయి. సో రేపు ఎల్లుండి ఆ తర్వాత బుధవారం వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నగర వాసులంతా కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఎప్పటికప్పుడు అధికారులు అయితే జారీ చేస్తున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్.